మళ్ళొచ్చే ఎన్నికల కల్లా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి మీ పంటలు పండేలా డిండి పూర్తి చేసేలా ముందుకు వెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నుంచి విముక్తి కల్పిస్తానని ఒట్టేసి చెబుతున్నానని, ఎవరు అడ్డొచ్చినా మూసీలో వేసి తొక్కుతానన్నారు. 2034 వరకు అధికారంలో ఉండి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం అనంతరం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా కనగల్ మండల కేంద్రానికి హెలికాప్టర్లో చేరుకున్న ఆయన 13,000 కోట్ల విలువైన రోడ్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి తిరిగి హెలికాప్టర్లో నల్గొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా నల్గొండ చేరుకుని నల్గొండ మున్సిపాలిటీ తాగునీటి పథకం తొలిదశ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నల్గొండలోని ఎన్జీ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాను రహదారులు, తాగునీటి సౌకర్యాలు, మౌలిక వసతుల పరంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని, ప్రతి ప్రాంతానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసి నిరాహార దీక్ష చేసి నేడు మళ్లీ ఈ ప్రభుత్వంలో మంత్రిగా సేవ చేస్తున్నాడని, త్యాగమంటే ఏమిటని బీఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ చేసిన త్యాగాన్ని, కోమటిరెడ్డి చేసిన త్యాగాన్ని ఏమనాలన్నారు. 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 1 రూపాయి అగ్గిపెట్టె దొరకలేదన్న మీ త్యాగాన్ని ఏమనాలని హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, కృష్ణయ్య, యాదయ్య త్యాగాలను ఏమనాలన్నారు. 10 ఏళ్లలోనే 100 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించిన మిమ్మల్ని ఏమనాలని, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకోవడం లేదని కేసీఆర్ కుటుంబం, అనుచరులు మాత్రమే కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడాలంటే గతం గురించి మాట్లాడాల్సిందే తప్ప భవిష్యత్ లేదన్నారు. తులసివనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో మొలిచిన ఆ ఒక్కడిని ఇక మొలకెత్తనీయమని యువకులు చెబుతున్నారని చెప్పారు. 12 ఏళ్ల బీజేపీ, 10 ఏళ్ల బీఆర్ఎస్, 30 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నాడు రేషన్ బియ్యం పశువులకు దాణా పెట్టిన పరిస్థితి అని, నేడు పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే చంటి బిడ్డలకు తినిపిస్తున్నారన్నారు. 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకోవచ్చు గాని పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే మీకు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా 2.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించామన్నారు. వందలాది మంది అంబేద్కర్లను తయారు చేయాలని విద్యాభివృద్ధికి తాము చేస్తున్న ప్రయత్నం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చినందుకు, పిల్లల చదువులు బాగు చేసినందుకు, మూసి ప్రక్షాళన చేస్తున్నందుకు ప్రజాపాలన పోవాలా అన్నారు. ఎస్ఎల్బీసీని 10 ఏళ్లు పడవ పెడితే తాము బాగు చేస్తున్నందుకు ప్రజాపాలన పోవాలా అన్నారు. ప్రతిపక్షాలు, అధికారులు ప్రజలే కాకుండా భార్యాభర్తల ఫోన్ సంభాషణలు కూడా వినే పాపాల భైరవుడు మళ్లీ రావాలా, దేనికోసం రావాలనేది ఆలోచన చేయాలన్నారు. బావా బామ్మర్దులు బిల్లా రంగాలుగా ఊరూరు తిరుగుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, సింగరేణిలో టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందుకే అవినీతి అని ఆరోపణలు చేశారని, ఎన్ని నాటకాలు వేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరన్నారు. మళ్ళొచ్చే ఎన్నికల కల్లా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి మీ పంటలు పండించేలా, డిండి పూర్తి చేసేలా ముందుకు వెళ్తామని, మూసీ నుంచి విముక్తి కల్పిస్తానని ఒట్టేసి చెబుతున్నానన్నారు. ఎవరి అడ్డొచ్చినా మూసీలో వేసి తొక్కుతానని హెచ్చరించారు. 2034 వరకు అధికారంలో ఉండి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలిపారు. ఈ సభలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు వేముల వీరేశం, బేర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు మందుల సామేల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జైవీర్ రెడ్డిలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అంశం తెలుసు, కానీ యువతరానికి కొంతమందికి అవగాహన ఉండొచ్చు లేదా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాధ్యత తీసుకుంటానని త్యాగం చేసిన
గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోలుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్లగొండ జిల్లా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భువనగిరి నుంచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తే ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, టీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తుంటారు, మేము త్యాగాలు చేసినాము, త్యాగాల పునాదుల మీద మేము అధికారంలోకి వచ్చినామని. నేను అడగదలుచుకున్న వాళ్ళ భజన చేసే వాళ్ళను, త్యాగం అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్ చేసుకోవడం, అదేనా మీ త్యాగం అని నేను అడుగుతున్నా. మరొకవేళ త్యాగమే అదైతే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన త్యాగాన్ని త్యాగమనాలా ఏమనాలో మీరు చెప్పండి. మన ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని మంత్రి పదవి తీసుకున్నాడు కదా, మరి దీన్నేమనాలి? మీరు ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన ఎంకన్న త్యాగాన్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ వేసుకున్న మీరు 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావుదే త్యాగమైతే నిటారుగా నిలబడి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలి? కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగిన త్యాగాన్ని ఏమనాలి? ఉస్మానియా యూనివర్సిటీ గేట్లని తన్ని వీర మరణం పొందిన యాదయ్య త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసలు అగ్గిపెట్టి తెచ్చుకొని అగ్గిపెట్టి రావు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు, వేల కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకుని వేదిక మీద నుంచి నిన్న చూస్తున్నా, ఇద్దరు తొడేళ్లలాగా తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయపడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టిండ్రు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా టీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్ లో కదా, ఆ పక్కన గ్రౌండ్ లో మా అక్కలు, మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్క జిల్లాల నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు, అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు,
మిమ్మల్ని ఉప్పు పాత్ర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అన్న తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఇంకా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ జానెడు కూడా మళ్ళా మొలవనీయం. మా ఎక్కన్న మీద 3 అడుగులు ఎగుతుండు, మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేటలో నాకు చెప్పిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, అధికారం కోల్పోయిన అక్కస్తో కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో ఉన్న కప్పు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటర్ రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. 10 ఏళ్లలో పేదవాళ్లకు రేషన్ కార్డు మీరు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత లక్షలాది తెలంగాణలో ఉండే పేద వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవం కదా? మా అక్కలకు తెలియదా? పేదలకు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బర్లకు దానబెట్టే పరిస్థితి. ఎప్పుడన్నా సంటి పిల్లలకు ముక్కెడు పువ్వ మా అక్కలు వండిపెట్టారు ఆ దొడ్డు బియ్యం అని నేను అడుగుతున్నా. అందుకే మేము ఆలోచన చేసి మా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆర్థికంగా కొంత భారమైన పేదవాడి కడుపు నింపితే వాళ్ళు సంతోషంతో ఇచ్చే ఆశీర్వాదం 1000 ఏళ్ళు మనకు అండగా నిలబడుతుంది, చరిత్రలో మనం నిలిచిపోతామని మాట్లాడి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలతోని 3,28,00,000 పేదలకు 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా? మా అక్కలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వండి సంటి పిల్లలకు సన్న బియ్యం పెట్టుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ ఏ సన్న బియ్యం తింటుండో, జన్వాడలో ఉన్న ఆయన కొడుకు ఏ సన్న బియ్యం తింటుండో, మా తండాలలో కూడాలలో ఉన్న మా దళితులు, మా ఆదివాసులు, మా లంబాడి సోదరులు ఆ సన్న బియ్యంతో ఇవాళ ఇక్కడ పువ్వ తింటారు కదా. ఒకవేళ ఏదైనా వాళ్ళ తండ్రి కొడుకులకు అనుమానం ఉంటే మా శంకర్ నాయక్ ఇన్నే ఉన్నట్టు చెప్తా, ఓ తండాల పోయి ఏదైనా గుడిసెల వాళ్ళ మా లంబాడి సోదరుల దగ్గర పువ్వ తిని వస్తే తెలుస్తుంది సన్న బియ్యం. ఇదేనా? రేషన్ కార్డే కాదు, సన్న బియ్యమే కాదు, పేదవాడి ఆత్మ గౌరవమే ఇందిరమ్మ ఇల్లు. ఈనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు వచ్చిన వాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తే ఈనాడు పేదలు ఇల్లు కట్టుకుంటుంటే మీ కళ్ళు గుట్టి ఈరోజు మీ కడుపంతా మసిమసి అవుతుంది. మీరు 1000 ఎకరాలలో గజ్వేల్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, 100 ఎకరాలలో కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, అల్లుడు మొయినాబాద్లో 50 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, శంకర్పల్లిలో బిడ్డ 25 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. మీరు మాత్రం ఎకరాల కొద్దీ 100 కోట్లు పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు. ఈ
పేదోడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నాను. నిజంగానే మీరు ఆనాడు ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చుంటే సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదోళ్ళు ఇంటి వాళ్ళు అయ్యేటోళ్ళు ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. ఒక్క రోజైనా పేదోడికి ఇల్లు ఇవ్వాలన్న సోయి మీకున్నదా? మీ భవంతులు, మీ బంగళాలు, మీ గడీలు, మీ ఫామ్ హౌస్ల గురించే మీరు కళలు కన్నారు తప్ప పేదోడి కళల సాకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఎన్నడన్నా తండ్రి కొడుకు అల్లుడికి ఆలోచన వచ్చిందా? ఆ పేదవాడి ఇంట్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే భూమి ఉన్నోళ్ళకే లాభం. మరి భూమి లేని నిరుపేదలు మున్సిపాలిటీలలో, పట్టణాలలో, హైదరాబాదు నగరంలో జీవించే పేదలకు ఏ ప్రయోజనం అని పాదయాత్రలో అడిగితే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాల. పేదోళ్ళ ఇళ్లల్లో కరెంటు వెళ్తలేదా? వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్రంలోనే రహదారులకు సంబంధించి అతిపెద్ద కార్యక్రమాన్ని నేటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి ఈరోజు దాదాపు 13,000 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో హ్యాప్ పేరు మీద 13,000 కోట్ల రూపాయలు, మిగతా ప్లాన్ బడ్జెట్, మిగతా కార్యక్రమాల పేరు మీద మరో 6,000, మరో 4,000 మొత్తంగా కలిపి ఇతరత్ర శాంక్షన్ తీసుకునే దాదాపు 23,000 కోట్ల రూపాయలతో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల కార్యక్రమాన్ని ఒక పండగలాగా మొదలు పెడతా ఉన్నారు. ఈ 23,000 కోట్లతో పాటు మన అనేక స్కీమ్స్ నుంచి అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రంలో వివిధ పథకాల ద్వారా కానీ మొత్తంగా దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పైన దృష్టి సారించి ఈరోజు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికారు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి అద్భుతమైనటువంటి పునాదులు వేసేటువంటి కార్యక్రమం. ఈరోజు నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున సమావేశం పెట్టడానికి కేవలం రోడ్లకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం ఒక్కటే కాదు. నల్గొండ జిల్లా కానీ లేకపోతే రేపు 30వ తారీఖున జరిగేటువంటి సభ, రైతు ఆశీర్వాద సభ సంబంధించి కానీ 2 జిల్లాలు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి నీడలా ఉంటూ ఆనాటి ప్రభుత్వాలు అనేక రకాలైన కేసులు పెట్టి కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బందులు పెడితే కూడా మా గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకత్వం అని చెప్పి ఏ కేసుకి భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం నిటారుగా నిలబడిన ఈ 2 జిల్లాల నాయకుల రుణం తీర్చుకునే కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు మేము చూసాం. నేను ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సందర్భంగా పక్కనున్న దేవరకొండ నియోజకవర్గం నుంచి, నక్కలగండి నుంచి ఈ జిల్లాలోకి ప్రవేశించినప్పుడు ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి హింస, అనేక రకాలైనటువంటి దాడులు, అధికారం అనేటువంటి అహంకారంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కనీసం స్వేచ్ఛ లేకుండా కూడా ఇబ్బంది పెడుతున్న తరుణంలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం వాటన్నింటినీ కూడా తట్టుకొని మేమున్నాం, కాంగ్రెస్ పార్టీని నిలబెడతామని చెప్పి కదం తొక్కిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రుణం తీసుకునే కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున నాంది పలికే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈ జిల్లాకి కావలసినటువంటి అనేక కార్యక్రమాలకి నిధులు శాంక్షన్ చేసి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం మొదలుపెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిపించిన మీకు మా శరీరంలో ఎంత శక్తి ఉంటే అంత సేవ చేస్తామని చెప్పి మీరు అందరం కూడా మీకు మాటిస్తున్నాం. ఈరోజు మరి నల్గొండకు రావడం ఎంతో సంతోషకరం. చరిత్రలో నిలబడిపోయే విషయం, 13,000 కోట్లతో 4,000 కిలోమీటర్ల R&B రోడ్లు శంకుస్థాపన చేసే ఇదొక చారిత్రాత్మక సందర్భం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల శంకుస్థాపన ఈ భారతదేశంలో ఎక్కడన్నా జరిగి ఉంటుందని చెప్పి నేను అనుకోను. మనస్ఫూర్తిగా ఈ స్కీమ్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, R&B మంత్రి మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. చాలా స్పష్టంగా చెప్తున్నా విలేకరుల మిత్రులారా, ఈ హ్యామ్ ప్రపోజల్ ఆలోచన చేయడం, ఇంత భారీ స్థాయిలో రోడ్ల మరమ్మతుకి, కొత్త రోడ్లు వేయడానికి ఇంత స్థాయిలో మరి భారతదేశంలో ఎక్కడ ఒకేసారి జరగకపోవచ్చు. ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, వేదిక నాయకులందరూ మనం గర్వపడాలి. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వరి రైతుల నుంచి ఒక్క పంటలో ఎక్కువ వరి కొనుగోలు చేసి నేరుగా వరి రైతుల అకౌంట్లకు వేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మనం చేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో 81 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేసి నేరుగా తెలంగాణలో వరి రైతులకి ఒక్క యాసంగి పంటకే 19,313 కోట్లు ఇచ్చిన ఘనత ఈరోజు తెలంగాణలో ఉన్న మరి రేవంత్ రెడ్డి గారి, భట్టి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పగ్గాలు చేపట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన 30 మాసాలు దాటిపోయింది మొన్నటికి. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టీవీల్లో, పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాలు 2వ రోజే సోనియా గాంధీ పుట్టినరోజే మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు కిరాయి లేకుండా దాదాపు 10,000 కోట్ల చిల్లర దాటిపోయింది. అలా ఖర్చు పెట్టి అక్క చెల్లెళ్ళకు ఉచిత బస్సుతో మొదలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు మనం ఎప్పుడో చూసినాం. అప్పుడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్క ఊర్లో పోతుంటే 5 లక్షలతో ఇల్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదవారికి ఇల్లు కంటే 5 లక్షలు ఇయ్యరు, కానీ మన రాష్ట్రంలో 5 లక్షలు. ఇంకా ఆయన ఒక 50,000 లక్ష రూపాయలు వేసుకొని బ్రహ్మాండంగా ఊరుకో 40-50 ఇల్లు కట్టుకున్నాం. ఇకపోతే ముఖ్యమైనది పేదవానికి 2 పూటలా కడుపుని అన్నం తినాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. 10 ఏళ్ళలో రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్? ఇచ్చిండా? రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉన్న రేషన్ కార్డు మీద ఎలాంటి బియ్యం ఇచ్చిండు? పశువులకు దానా పెట్టేదో, లేకపోతే రైస్ మిల్లర్లకు అమ్ముకుంటా పాలు చేస్తున్నా అమ్ముకుంటా అనుకో, మళ్ళీ అప్పో సప్పో చేసి ఉపవాసం ఉండి ఒక పూట తినక ఉండేది. కానీ ఈరోజు మన జిల్లాకే చెందిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, 50 రూపాయల కిలో బియ్యం ఇవాళ నేను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, వేదికైన పెద్దోళ్ళు, కోటీశ్వరులు తినే బియ్యంతోనే పేదవాళ్ళు కూడా అన్నం తింటున్నారు లేదా? మీరు తినే అన్నమే నేను తింటున్నారు. మేము ఒకటే అనుకున్నాం, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలను చూసుకోవాలని. బహుశా ఆ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. దానికోసం ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షల కోసం
ఇలా ఉద్యోగుల కోసం ఇన్సూరెన్స్ పథకాలు ఇవన్నీ ఒక ఎత్తు, సంక్షేమ కార్యక్రమాలు. ఇకపోతే బాగా ఆలోచించుడు, దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లు మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో రోడ్ల పరిస్థితి 10 ఏళ్ళ గుంతలు కూడా పూడలేదు. పోయిన మా దొరగారు ఇలా బాగా ఆలోచించుడు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6,500 కోట్లు స్టేట్ ఫండ్స్తోనే శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేస్తే అక్కడ ఈ రోడ్ అంటే బస్సో కారో స్కూటరో పోతానికి కాదు. అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న చదువుకున్న పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. రోడ్ల దగ్గర భూముల ధర తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రాల వరకు డబుల్ రోడ్ వేసే కార్యక్రమం